నమస్కారం సార్. మెడా రఘునాథ్ రెడ్డి గారు. నా పేరు ఉత్తమ్ కుమార్ నాయుడు. విజయవాడలో నుంచి బెంగళూరుకి వచ్చున్నాము. బెంగళూరులో మందిని పని చేసుకొని మేము ఉంటిని. 2020లో నేను మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్లో మిమ్మల్ని చూసి మీ తమ్ముడు వీళ్ళు సేల్ చేస్తారు అని చెప్పిన గురించి వాళ్ళకి నేను సేల్ చేసి ఇచ్చున్నాను. నేను ఒక 80 ఫ్లాట్స్ సేల్ చేసి ఇచ్చున్నాను. ఆడొక ఉండే 100 ఫ్లాట్స్ రిజిస్టర్ చేసి ఇచ్చుండేది నేనే. సార్ నేను ఏం తప్పు చేస్తున్నానో నాకు తెలియదు. నా పని నేను బయట వచ్చిందే తప్పు ఉంటే నేనేమి చేసి కయ్యలేదు సార్. ఒక ఏడాది అయిపోయింది. ఒక ఏడాది నుంచి నా పైన ఫేక్ కేసులు, నేనేమో దుడ్డు ఎత్తుకొని వచ్చేసాను. ఏం దుడ్డు ఎత్తుకొని వచ్చున్నాను, యాడ్ రావాలా, యాడ్ మీటింగ్ చేయాలా, నేను అన్ని దానికి రెడీ సార్. సార్ అవును, నేను ఆర్టీఐ వేస్తున్నాను. ఎలా అంటే మీ ప్రాజెక్ట్ మెరా హోమ్స్ వైట్ఫీల్డ్లో ఒకరు నాకే డాక్యుమెంట్లన్నీ ఇచ్చేసి మీరు పోయి ఆర్టీఐ అని చెప్పి వాళ్ళ మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్కి ఇచ్చి ఉన్నారు కదా, అదే బిల్డింగ్ ఓనర్ వాళ్ళదా మాకు చెప్పింది. మీ కజిన్ తమ్ముడు అయినే నాకు చెప్పి నేను ఆపదు నేనేమి మిమ్మల్ని ఎదురేసుకోలేదు సార్. మీరు ల్యాండ్ ఓనరు, మీరు మీ దీనికి మన ఏమి ఎదురేసుకోలే. ఈయనే మా కిక్కీలు ఇచ్చేసి మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని ఈయనే చెప్పింది. నా నుంచి ఏమైనా తొందర అంటే క్షమించండి సార్. ఈ పొద్దుకు నేను చెప్తాను, నా ప్రాణానికి ఇది ఉంది. నన్ను ప్రాణాలు తీసేదానికి చూస్తుంటారు. నాకు అన్నీ తెలుసును. నేను ఎవరికి ఏమీ చెడ్డ చేయలే, నేనేమీ చేయలే. నా లైఫ్ని పాడు చేసింది మీ తమ్ముడే. నా లైఫ్ని పాడు చేసింది ఆయన భయమర్దినే. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ అగ్రిమెంట్ చేసింది, అన్నీ చేసింది వాళ్ళే సార్. నేను యావదానికి రాలే. ఎలా అంటే మీకే తెలుసును. మీ ముందునే నేను సేల్స్ చేస్తా అంటిని. మీకును నేను 2-3 ఫ్లాట్స్ సేల్స్ చేసి ఇచ్చున్నాను. అన్నీ నేను చేసి ఇచ్చున్నాను. నాకు ఆ ప్రాజెక్ట్ A to Z అన్నీ తెలుసును. యాపదు నేను నా పెండ్లాము, నా అమ్మ, నా బిడ్డ పైన చేసేదానికి, నా అపార్ట్మెంట్లో పవర్ చేసేదానికి కారణమైనారో ఆపొద్ద నేను ఆర్టీఐ వేసింది. నాకు లిండా జనాలు హైదరాబాద్కి వచ్చినప్పుడును లిండా జనాల్ బిల్డర్స్ నేను కళ్ళ చుట్టూ మీటింగ్ చేపిస్తాను, రా మాట్లాడు. నేను ఆపత్కి మీ దగ్గర రాలేదు. ఎలా అంటే అది బాగుండదు అని. మళ్ళీ నేను ఇప్పుడు మీ దగ్గర వచ్చేదానికి ఏమంటే నాకు తెలిసింది మీరును వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అని నేను దీన్ని చెప్పాలా. మీరు ఇంకా ఆయన్ని నమ్ముకొని మీరు ఆయనకే మీరు సపోర్ట్ చేస్తే నేనేమి చేసేయలేదు సార్. 5వ తారీఖు మే టీవీకే ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్ అన్నీ ముగిసింది. సోమవారం కౌంటింగ్ అవుతుంది. 5వ తారీఖు లేదా 6వ తారీఖు మే గేట్ ముందుగా మనం ప్రతిభటన చేస్తున్నాం సార్. ఫుల్ ఫ్యామిలీ నిలుచుకుని అందరినీ మీడియా వాళ్ళని పిలిచి ప్రతిభటన చేస్తున్నాము. దానికి మీకు మొదలే చెప్పేస్తున్నాము. నేను ఆపదు ఎవరిపైన ఆర్టీఐ వేసులే, ఏమీ లే. ఆయన ఏమేమి హింస ఇచ్చినాడో, ఆయన ఏమేమి చేస్తున్నాడో దానికి నేను చేసింది. ఇప్పటికి మెరా హోమ్స్లో నేను ఇప్పటికను ఏమీ ఆర్టీఐ వేసులే, ఏమీ లే. ఆ ప్రాజెక్ట్ గురించి నాకేమీ తెలియలే. ఓరు చెప్పి ఏం చేపించినారు, ఏమవుతుంది అన్నీ మీకు తెలుస్తుంది. ఆయన ఎంత చెడ్డవాడు అని నాకే ఆయన నుంచి బయట వచ్చిందనే నాకు తెలిసింది. లేదంటే నేను దానికి మీతో నుంచి ఏమన్నా తప్ప ఉంటే నేను క్షమాపణ అడుగుకుంటాను. బట్ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. మీ పేరు చెప్పుకుని ఇక్కడ లిండా జనాలు చెడ్డ చేస్తుంటారు. మీరేమన్నా మీ పేరుని పాడు చేసేదానికి కొన్ని జనాలు ఉన్నారు. మీ జట్లో బాగుండొచ్చు, బట్ మీకు వెంకాల నుంచి చూరి వేసేదానికి లిండా జనాలు ఉన్నారు. అది నేను చెప్పుకుంటా ఉన్నాను. ఇంతే సార్. నాకు న్యాయం తీసిండి. నేను ఎవరి విషయానికి పోలే. నా విషయానికి వస్తే నేను వదిలేదు సార్. అంతే.